సో హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. సో మేమైతే వెళ్తున్నాం శ్రీశైలం. సో ఇప్పుడైతే జస్ట్ బస్లో వెళ్తున్నాం, బైక్లో వెళ్ళట్లేదు. సో ప్రజెంట్ అయితే కెమెరాలో వీడియోస్ రికార్డ్ అవ్వట్లేదు. సో 10 seconds అలా రికార్డ్ అవుతుంది. సో ఏమైందో తెలియదు. సో ప్రజెంట్ అయితే మనం ఉప్పల్ మెట్రో స్టేషన్లో ఉన్నాం పైన. సో ఇప్పుడు రికార్డ్ అవుతుంది, పర్వాలేదు. సో ఇద్దరం వెళ్తున్నాం అనమాట. సో మేము అనుకున్న టైం ఒకటి అయితే వెళ్తున్న టైం ఒకటి వెళ్తున్నాయి. సో మౌనవుని ఎక్స్ప్రెషన్ మామూలుగా లేదు. చూడండి, ఒక సైడ్ నుంచి కరెక్ట్ మహేష్ బాబులోకి వెళ్ళాడు. చిన్నగా అయితే శ్రీనివాస్ నాయక్. సో ప్రజెంట్ జేబీఎస్కి అయితే వెళ్తున్నాం. జేబీఎస్ నుంచి ఎంజీబీఎస్. సో 2 బస్ స్టాప్స్, మెయిన్ బస్ స్టాప్ నుంచి వెళ్తున్నాం అనమాట. సో వాయిస్ కోసం అని చెప్పేసి ఇయర్బడ్స్ తీసుకున్నాను, కానీ వాయిస్ ఎలా వస్తుందో తెలియదు. ప్రజెంట్ బాగలేదని చెప్పేసి ఏదో పెద్ద సూట్ కేసు తీసుకుని వెళ్తున్నాను నేను. దిగా క్లియర్గా, అరే నేను క్లియర్గా పట్టుకుంటుంటాను ఆయన. లేదు, ఇప్పుడు మొత్తం తెలుగులో మాట్లాడాలి. భయ్యా భయ్యా బేటే ఏంటి, మావాడు అక్కడ ఈగర్లీగా వెయిట్ చేస్తున్నాడు. అప్పటి నుంచి కాల్ మీద కాల్ చేసి చంపేస్తున్నాడు అందరినీ. సో అతని కోసం అని చెప్పేసి ఉరుకుని దాన్ని ఊరికి అలా అనమాట. సో ఫేస్ క్లారిటీగా వస్తుందని అనుకుంటున్నాను. అండ్ ప్రజెంట్ అయితే ఎంజీబీఎస్ బస్ స్టాప్. అండ్ లెఫ్ట్ సైడ్లో కనిపిస్తుంది కదా, ఇదే బస్ స్టాప్. అండ్ హైదరాబాద్లో ఉన్న వాళ్ళ అందరికీ తెలుసు ఈ బస్ స్టాప్. ప్రజెంట్ స్టార్ట్ అవుతున్నా, ఇంకో మావాడు ఇంకోటి రాలేదు. సో తన కోసం ఇప్పుడు కిందకి వెళ్ళి ఏదైనా టిఫిన్ అలా చేసి స్టార్ట్ అవుతామని చెప్పేసి అనుకుంటున్నాము. సో మేబీ నాకు తెలిసి టిఫిన్ చేసేలోగా వాడు వచ్చేస్తాడేమో. నేను చెప్పాను అతనికి తినేసి రమ్మని చెప్పేసి. సో చూద్దాం వస్తాడే ఏం చేస్తాడని చెప్పేసి. ఈసారి చాలా కాన్ఫిడెన్స్గా వీడియో తీద్దామని చెప్పేసి వెళ్తున్నాను. నాకు తెలిసి బస్లో మామూలుగా ఉండదు, నాతో వచ్చా. ఇంకా నాకు తెలిసి బస్సులు దొరుకుతుందా లేకపోతే లేట్ అవుతుందా అని చెప్పేసి కొంచెం ఇదిగా ఉంది. ఎప్పుడు నేను శ్రీశైలం బస్సులో వెళ్ళలేదు, ఇప్పుడు వెళ్ళిన బైక్లోనే వెళ్ళాను. సో చూద్దాం. ప్రజెంట్ అయితే శ్రీశైలం బస్ 9 నుంచి 11 వరకు అయితే ఉన్నాయంట కంటిన్యూగా. సో రిజర్వేషన్ ఏమైనా చేపిద్దామని చెప్పేసి అనుకున్నాను, కానీ అవసరం లేదు, నార్మల్గా టికెట్ తీసుకోవచ్చు అని చెప్పేసి అన్నారు. సో ఆలోగా మేము టిఫిన్ అవి చేసేస్తే అండ్ 9-9:30కి మనం అలా బస్ ఎక్కేస్తే అక్కడ ఎర్లీ మార్నింగ్ అక్కడైతే రీచ్ అయిపోతాము. సో రీచ్ అయిన తర్వాత ఎర్లీ మార్నింగ్ రూమ్లో వెళ్ళేసి ఫ్రెష్ అయ్యి సో దర్శనం చేయాలి. ఎందుకంటే నేను 2 times వెళ్ళాను. 2 times కూడా నార్మల్గా బైక్లో వెళ్ళి వచ్చాను. సలేశ్వరం జాతర అవన్నీ కూడా నేను బైకే వెళ్ళాను, ఎప్పుడు బస్సులో వెళ్ళలేదు. అందుకోసం దాని గురించి నాకు అంతగా తెలియదు. సో ఈసారి బస్సులో వెళ్తున్నాం కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ తెలుసుకొని వెళ్తాను. సో మా వాళ్ళ కోసం ఈగర్లీ వెయిట్ చేస్తున్నాం తినడానికి. బాగా ఆకలి వేస్తుందంట మా వానికి. నైట్ జర్నీ అంటే మా వానికి నా తిప్పులు పడుతున్నాడు నైట్ జర్నీకి. ఏంటంటే వీడు మళ్ళీ లేట్ వస్తున్నాడు. వాళ్ళ తెలియదా వీడు పక్కన గుడిలో తినేయడానికి వెళ్తున్నా అని చెప్పేసి శ్రీశైలం చెక్కేస్తున్నాడు వీడు. వాడు సాలేగాడు, బ్యాగ్లో ఉన్నాడు. ఇద్దరికి సాలే. ఇప్పుడే టిఫిన్ అయితే చేసేసాం. టిఫిన్ చేసేసి బస్ కోసం అయితే వెళ్తున్నాం. 9కి అయితే శ్రీశైలం బస్సు స్టార్ట్ అవుతాయని చెప్పారు. సో ఆల్మోస్ట్ అరే వర్షం పడుతుంది. ఇప్పుడు వర్షం పడుతుంది. ఈ వర్షంలో జర్నీ బైక్లో ఉంటే వేరే ఎక్స్పీరియన్స్ ఉండే, బట్ బాగా బస్సులో లేదు కాబట్టి నార్మల్గా బస్సులో కాబట్టి బస్సులో కూడా నీటి ముల్లై, అరే వర్షంలో నీటి ముల్లై అలా సాంగ్ పాడుతూ వెళ్దాం ఇప్పుడు మేము అందరం కూడా శ్రీశైలంలో. సో నాకు తెలిసి ఏసీ బస్, మా వాళ్ళు ఏసీ బస్ అంటారా, నేనేమో నార్మల్గా నాన్ ఏసీ బస్ అని చెప్పేసి అంటున్నాను. సో మా వాళ్ళు వినేటట్టు లేరు. సో ఎక్స్పీరియన్స్ చేద్దామని చెప్పేసి అనుకుంటున్నారు. నాకు ఆల్రెడీ ఏసీ బస్ అలవాటు ఉంది. సో మళ్ళీ చూద్దాం. వీడియో మసాలాగాడు వాళ్ళక్కడనే నేను చేసుకుంటున్నాను. ఈయనక్కనే నేను చేసుకునేది. మా సాలేగాడు స్టైల్గా వెళ్ళి ఏసీ బస్ అడిగాడు. లేదు ఏసీ బస్ లేదని చెప్పారు. ఫైనలీ మనం అయితే బస్ ఎక్కేసాం. సో ముగ్గురికి కలిపి 1,680 రూపీస్ అయితే పడింది. వీడేమో ఇప్పుడే రీల్ చూడడం స్టార్ట్ చేసేసాడు. మీరు ఇక్కడ శ్రీశైలమేనా? దర్శనమా లేకపోతే జస్ట్ దర్శనానికా లేకపోతే నార్మల్గా దర్శనానికేనా? ఏం పని పడలేదు. వాడు నాకు కిటికీ నాకు బస్ పడదు ఇది అని చెప్పేసి పక్కన కూర్చున్నాడు. వీడు ఫస్ట్ రాగానే పడాడు. రాగానే కిటికీ బస్సు తీసుకున్నాడు. సరే కిటికీ సీట్ తీసుకున్నాడు. మీరే చెప్పండి, ఈ బాడకోవడానికి సీట్ ఇచ్చిన న్యాయమే. నాకు న్యాయం రా రే, నేను ఎప్పుడో తిరిగిదాను రా రే. నేమో
వీడు చూడండి చెమటలు చెమటలు వస్తున్నాయి మొత్తం. బస్ డిలే చెమట పుట్టి వీడు శ్రీశైలంకి పక్కన టెంపుల్లో వెళ్ళి భోజనం చేసి వెళ్తాం అని చెప్పేసి శ్రీశైలంకి వచ్చేస్తున్నాడు మనోడు. अनपढ़ जी गवार खराब लौड़ा ये करे था ये तो काय करो मार रहा हूं अब 3 की जगह 1 साल करो సో मैं कहे ना वो ये आज गाड़ी ऑन करता अरे ये आज यूज कर रहे లేదు మౌన్కి ఒకరికి ప్రాంక్ भूखा से बना दवा खराब कर रहा था లేదు मार रहा రావే కలిసి చౌకనికి వాడు మనకి 10 సార్లు కాల్ చేస్తాడు. 10 సార్లు కాల్ మామూలు టార్చర్ కాదు వానికి. నేను ఫోన్ చేసి ఒక 10 minutes మాట్లాడాను, ఇష్టం వచ్చిన బూతులు మాట్లాడాను. దాని తర్వాత మా ఓన్ని వాడు వేసుకుంటున్నాడు కాల్స్ని. సో ట్వంటీ మెంబర్స్తో కాల్ చేయించాడు మా ఓనికి అయిపోయింది ఈరోజు. మా వాడు అన్ని నెంబర్స్ బ్లాక్ చేస్తున్నాడు, మళ్ళీ కాల్ చేస్తున్నాడు. ఇది మాత్రం అవుట్ ఆఫ్ ద కాన్సెప్ట్, మామూలు రచ్చ కాదు ఇది. సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వాడి రియాక్షన్ చూడండి, ఇక్కడ మామూలు రియాక్షన్ కాదు, మా కాల్లో బిజీగా ఉన్నాడు ఇప్పుడు. మనకు గాయ్స్ సో ఫైనలీ ఒక ప్రాంక్ చేద్దామని చెప్పేసి ప్రాంక్ చేస్తే అది పెద్ద రచ్చ అయిపోయి వీనికి ఒక 20 కాల్స్ వచ్చాయి చూడండి. అసలు కాల్స్ మామూలు కాల్స్ కాదు. ఇప్పుడు మావాడు అన్ని నెంబర్ డిలీట్ చేస్తున్నాడు. సో మావానికి చుక్కలు చూపించిన తర్వాత ఒక చిన్న ఇష్యూ అయిపోయి వాడికి కాల్ చేస్తే వాడు మళ్ళీ మధ్యలో ఇంకొకరు పర్సన్ వచ్చి అమ్మ చాలా నానా రచలు అయిపోయింది. సో ఇప్పుడే ప్రజెంట్ మొత్తం ఆ డీల్ని కంప్లీట్ చేసుకొని సో మాట్లాడితే అప్పుడు ఓకే అని చెప్పేసి ఫస్ట్ అందరు పడుకున్నారు, ఆల్మోస్ట్ అందరు పడుకున్నారు. మేమేమో ఇలాంటి కథలు చేసుకుంటూ కూర్చున్నాం ఇక్కడ. మావాడేమో ఇక వీడియో అన్ని నెంబర్స్ అన్ని డిలీట్ చేసుకుని కొంచెం మావాడేమో కోపం కూర్చున్నాడు ముందుకెళ్ళి. మావాడు రచ్చలు కాదు ఇది. సో నాకు తెలిసి ఎర్లీ మార్నింగ్ కల్లా శ్రీశైలం చేరుకుంటాం. లెట్స్ గో, కలుద్దాం శ్రీశైలంలో. గుర్తులతోనే సో ప్రజెంట్ అయితే నల్లమల్ల ఫారెస్ట్ దగ్గర ఉన్నాం. సో బస్ అయితే సైడ్కి ఆపేశారు, ఎందుకంటే లోపల అయితే అలో లేదు. సో ఎప్పటి వరకు అంటే మార్నింగ్ 6 వరకు అయితే అలో లేదు. సో ఆఫ్టర్ 6 తర్వాత అలో చేస్తారంటే అప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళాలి. సో ఇప్పుడు టైం ఎగ్జాక్ట్ వచ్చేసి 12:45 అవుతుంది. సో అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే, తప్పదు. మా ఓడి కోసం అని చెప్పేసి మ్యాగీ ప్రిపేర్ చేసి మ్యాగీ. సో మా ఓడు మ్యాగీ తింటున్నాడు, అది తింటరా టేస్ట్ చెప్పు. ఎలా ఉంది? 1 సూపర్. వాడు తిన్నాడంట. సో మేము ఇద్దరం తింటున్నాం, వానికి ఇది చేస్తున్నాడు. సో ప్రజెంట్ అయితే మనం నల్లమల్ల ఫారెస్ట్ లోపల్లో అయితే ఉన్నాం. సో గేట్ అయితే 6కి ఓపెన్ చేశారు. 6కి ఓపెన్ చేస్తే మనం అయితే లోపలికి వచ్చాం. సో ఇప్పుడు అసలు బ్రేకులు ఉన్నాయని మర్చిపోయాడు అనుకుంటాను, మామూలుగా ఇది చేయట్లేదు. నాకు తెలిసి ఇంకో 1.5 hours టైం పడుతుంది అనుకుంటాను శ్రీశైలం వెళ్ళడానికి. సో నేనైతే ఏదైనా వెయిట్ చేస్తున్నాను, ఎక్కడైనా ఆపితే కొంచెం మామూలుగా కడుకొని ఫ్రెష్ అవ్వాలి, మామూలుగా ఇది చేయట్లేదు. సో సలేగాడు మార్నింగ్ లేచేసరికి ఫోన్ చేస్తున్నాడు. సో ఇప్పుడైతే ప్రజెంట్ గ్రీన్గా ఉంది. సో వర్షాకాలంలో వస్తే ఇంకా గ్రీన్గా ఉంటుంది, అప్పుడు ఇంకా ఎంజాయ్ చేయొచ్చు. హాయ్ గైస్, వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ నవీన్. సో మనం ప్రజెంట్ అయితే ఒక రూమ్ తీసుకున్నాం అనమాట. సో రూమ్ వచ్చేసి మనకి 800 అలా పడింది. సో ఆల్మోస్ట్ సెట్ మంచిగా వేసుకొని రెడీగా కూర్చొని ఉన్నాను. ఇప్పుడు దర్శనానికి వెళ్ళాలి. సో దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. సో చూద్దాం దర్శనానికి ఎంత టైం పడుతుందో.
అండ్ మార్నింగ్ నుంచి బస్సులో వాంతింగ్ చేసుకొని అసలు ఏం లేదు లోపల. ఇప్పుడు బాగా ఆకలిస్తుంది కానీ మా వాళ్ళు తినద్దు అంటున్నారు. టార్చర్ అయిపోయింది నాకు. సో పంచులు కట్టించారు, షర్ట్ వేయించారు, చాలా చేశారు. సో వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత తినాలి. సో ఫాస్ట్గా దర్శనం చేసుకొని తినాలి. ఇప్పుడు దర్శనానికి ఎంత టైం పడుతుందో తెలియదు. చూద్దాం అక్కడ వెళ్ళిన తర్వాత. మా వాళ్ళు పంచ కట్టుకొని నానా తిప్పలు పడుతున్నారు. కొన్ని వీటు లేదు కాఫీ అరే కాగర్రా చీరా వాడు యూట్యూబ్లో చూస్తున్నాడు. ఒకడేమో కథలు చేస్తూ పంచ కట్టుకుంటున్నాడు. నానా తిప్పలు పడుతూ అందరం అయితే పంచలు కట్టుకున్నాం. మావాడు దాన్ని పంచని చుట్టుకున్నాడు, మొత్తం పట్టుకోరా అంటే చుట్టుకున్నాడు. సో ఇప్పుడైతే దర్శనానికి వెళ్తున్నాం. గొడవ ఎగ్జాక్ట్ టైం వచ్చేసి ఇక్కడ ఓకే 11 అవుతుంది, ఎగ్జాక్ట్ 11. సో 11కి అయితే స్టార్ట్ అవుతున్నాం. అండ్ ఫోన్స్ అన్నీ ఇక్కడే పెట్టేసి వెళ్తున్నాను. సో ఫోన్ తీసుకెళ్తున్నాను, కొన్ని మనీ క్యాష్ అయితే తీసుకెళ్తున్నాను. మైక్ ఏం తీసుకోవట్లేదు. సో టెంపుల్ లోపలికి అయితే ఫోన్స్ అయితే అలౌ ఉండవు కాబట్టి జస్ట్ బయట నుంచే వీడియో తీసుకొని అండ్ అక్కడ కొన్ని ఫోటో తీసుకొని రావడం ఉంటుంది. లెట్స్ గో, అక్కడ కలుద్దాం మధ్యలో. సో అక్కడి నుంచి దిగేది మళ్ళీ తిరిగి వెళ్తున్నాం. లెట్స్ గో టెంపుల్. ఆకులు మాత్రం చంపేస్తుంది, తినద్దు అని చెప్పేసి అలానే ఉంచారు. తినకుండా వెళ్తున్నాం. తిని వెళ్ళొచ్చా, తినకుండా వెళ్ళొచ్చా. ఆల్మోస్ట్ మాకు దర్శనం కంప్లీట్ చేయడానికి 5 hours అయితే టైం పట్టింది. సో అక్కడే తినేసి కొంచెం ప్రసాదం తినేసి వెయిట్ చేసుకొని దర్శనం చేసుకొని సక్సెస్ఫుల్గా బయటకు అయితే వచ్చి అండ్ లడ్డు ప్రసాదాలు అయితే తీసుకొని మళ్ళీ అయితే మేము హైదరాబాద్కి అయితే స్టార్ట్ అవుతున్నాం. లెట్స్ గో, బాయ్.